తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ఇప్పటికే హోరెత్తిపోతోంది. ఇవాల్టి నుంచి నందమూరి బాలకృష్ణ ప్రచారం మొదలుపెట్టనున్నారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా 5 రోజుల పాటు తెలంగాణలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. 3 రోజులు గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గాల్లోనూ 2 రోజులు జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారు. డిసెంబర్ 4వ తేదీ వరకు బాలయ్య ప్రచారం చేస్తారు. ఇవాళ రేపు మళ్లీ చివరి రోజు హైదరాబాద్ లో ప్రచారం చేస్తారు బాలకృష్ణ. డిసెంబర్ 2, 3 తేదీల్లో జిల్లాల్లో పర్యటిస్తారు. కుకట్పల్లిలో తన అన్న హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తరపున ఇవాళ ప్రచారం చేస్తారు. రేపు శేర్లింగంపల్లిలో క్యాంపెయిన్ చేస్తారు. డిసెంబర్ 2న ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోనూ 3న మహబూబ్ నగర్, మక్తల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. చివరిగా 4న గ్రేటర్ హైదరాబాద్లోని రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. కుకట్పల్లిలో ప్రజా కూటమి తరపున బరిలోకి దిగిన సుహాసిని విజయాన్ని టీడీపీ కార్యకర్తలే కాదు, నందమూరి ఫ్యామిలీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాలయ్య కూడా తన అన్న కూతుర్ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు. సుహాసినిని కుకట్పల్లి అభ్యర్థిగా ప్రకటించగానే అన్నీ తానై చూసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రతి విషయంలో సుహాసిని వెన్నంటే ఉన్నారు. ఇవాళ ఆమె తరపున కుకట్పల్లిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. సినీ గ్లామర్ కు తోడు పొలిటికల్ టచ్ ఉన్న బాలకృష్ణ క్యాంపెయిన్ తో మరింత జోష్ వస్తుందని టీటీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ గెలుపును తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా ఈ స్థానంపై దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు గెలుపు బాధ్యతలను అప్పగించింది ఆ పార్టీ. మంత్రి కేటీఆర్ ఇప్పటికే రోడ్ షోల్లో పాల్గొన్నారు. అంతేకాదు ఏపీలోని ప్రతిపక్ష పార్టీ నేత మద్దతు పొందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. ఆత్మీయ సమావేశాలు పెట్టి ఆంధ్ర మూలాలున్న ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ బాలయ్యను రంగంలోకి దించుతోంది. గ్రేటర్ పైనే మెయిన్ గా ఫోకస్ పెట్టారు టీటీడీపీ నేతలు. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్లో 2014 నాటి ఫలితాలను రిపీట్ చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు రోడ్ షోలతో టీడీపీ శ్రేణులు జోష్ మీదున్నారు. ఇప్పుడు బాలయ్య కూడా వస్తుండటంతో మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బాలయ్య ప్రచారం చేశారు. మరోసారి క్యాంపెయిన్ కోసం వెళ్తున్నారు. ఖమ్మంలో ప్రజాకూటమి బహిరంగ సభ తర్వాత మూడ్ మారిందని, తమ గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థులు చెప్తున్నారు. మొత్తంగా 5 రోజుల పాటు బాలయ్య ప్రచారంతో హోరెత్తించనున్నారు.